హరే కృష్ణ. ప్రపంచవ్యాప్తంగా యువత, యువకులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు గమనిస్తూనే ఉంటారు. చూడండి, అక్కడక్కడ ఎంత దారుణంగా జరుగుతుందంటే అవి వింటుంటేనే మనసు చాలా బాధాకరంగా ఉంది. ఇంకా ఆ దృశ్యాన్ని చూసిన వారి పరిస్థితి ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకోండి. దీనికి అన్నిటికి కారణం మనమే. తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన బాధ్యత మనం చేయట్లేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దారుణాలు జరుగుతున్నాయి. అవి మర్డర్లు కావచ్చు, మానభంగాలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, అనేక రకాలుగా రకరకాల దారుణాలు జరుగుతున్నాయి. వీటికన్నిటికి కారణం ఒక తల్లిదండ్రులని నేను తెలియపరుస్తున్నాను. తల్లిదండ్రులు పిల్లల్ని చెడగొడతారా అని అనుకుంటున్నారు కదా. మనం చెడగొట్టాం. వాళ్ళు చెడిపోతున్నారు అని మనకి తెలిసినా వాళ్ళకి గట్టిగా మందలించలేకపోతున్నాం. ముదిగారు. వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ, అదే మన తప్పు. గుర్తుంచుకోండి, తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఒక కండిషన్లో పెట్టి వాళ్ళని బెదిరించకపోతే, వాళ్ళని శిక్షించకపోతే, మందలించకపోతే మన చేతిలో మిస్ అయిన చట్టం చేతిలో మిస్ అవ్వరు. ఇక్కడ మనం కానీ మందలించకపోతే అక్కడ వారు మందలించాల్సి వస్తుంది. అది చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే కొంతమంది తెలివితేటలతో, రాజకీయ బలంతో ఆ చట్టాన్ని కూడా వ్యతిరేకించి తప్పించుకుంటున్నారు. అయినప్పటికీ ఏం పర్వాలా, అక్కడ మందలింపు జరగకపోయినా, అక్కడ శిక్షింపపోయినా ప్రపంచం మొత్తం శిక్షించే ఒక నియమం ఒకటి ఉంది. అదే ప్రకృతి. ప్రకృతి అనేక రకాలుగా ఉంది. అది ఖచ్చితంగా శిక్షిస్తుంది. ప్రకృతి నుంచి తప్పించుకున్న యమధర్మరాజు దగ్గర మాత్రం తప్పించుకోలేరు. దీని గురించి గరుడ పురాణం చదివితే మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా అక్కడ శిక్షింపబడతారు. కాబట్టి అంత దూరం పోనీకుండా ఒక తల్లిదండ్రులుగా మనమే శిక్షించాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి భయపెట్టి బెదిరించి వాళ్ళని మందలించాలి. అయితే ఈ కాలం చాలా కష్టం. చిన్నప్పుడే మొండిగా తయారైపోయి తిరగబడుతున్నారు. మొక్కై వంగని వారు మానయ్య తర్వాత ఏం వంగుతారు? కనుక దీనికి ఒక సులభమైన మార్గం ఉంది. మీరు ప్రపంచవ్యాప్తంగా చూడండి, ప్రతి ప్రదేశంలో ఇస్కాన్ సెంటర్, ఇస్కాన్ టెంపుల్ ఉన్నది. ఇక్కడ మీ పిల్లల్ని ప్రతి ఆదివారం, ప్రతి ఏకాదశికి తీసుకెళ్ళండి. అక్కడ కేవలం 2 గంటల సమయం కూర్చొని పెడితే చాలు, మీ పిల్లల్ని గొప్ప స్థాయికి తీసుకొస్తారు. ఇలా అంటే మీరు పంపించే చదువులకి దానివల్ల వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటంటే, డబ్బు ఎలా సంపాదించాలి, ఏ చదువు చదివితే డబ్బు ఎలా వస్తుంది, ఏ చదువు చదివితే బాగా సంపాదించవచ్చు అని మాత్రమే తెలుసుకుంటున్నారు. చదువుల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవట్లేదు. పోనీ మీరు టెంపుల్కి తీసుకెళ్ళినా వాళ్ళు అక్కడ జ్ఞానం లేదు కాబట్టి టెంపుల్లో భగవంతుని ఎలా దర్శనం చేసుకోవాలి, పక్కనున్న స్త్రీని ఏ విధంగా చూడాలని తెలియదు. జ్ఞానం పరిపూర్ణంగా నేర్పించేది ఎక్కడంటే ఒక ఇస్కాన్లో మాత్రమే. కాబట్టి మీరు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఉంది. మీకు ఎక్కడెక్కడ దగ్గరగా అనిపిస్తుందో అక్కడ ఇస్కాన్కి ప్రతి ఆదివారం, ప్రతి ఏకాదశికి తీసుకెళ్ళండి. అక్కడ మీ పిల్లల్ని గొప్ప వ్యక్తిగా తయారు చేస్తారు. ఉన్నతమైన వ్యక్తిగా తయారు చేస్తారు. ఎలా ఉంటాడంటే మీకు ఒక గొప్ప కొడుకుగా తయారవుతాడు. ఒక గొప్ప ఈ సమాజానికి గొప్ప వీరుడుగా, గొప్ప గుణవంతుడిగా తయారవుతారు. భార్యకి గొప్ప భర్తగా తయారవుతాడు. పిల్లలకి గొప్ప తండ్రిగా తయారవుతాడు. అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి గొప్ప మానవుడిగా, మనిషిగా తయారవుతాడు. అలా తయారు చేస్తుంది ఇస్కాన్. కాబట్టి ఇక్కడ ఎందుకు అలా తయారు చేయబడుతుందంటే, ఇక్కడ ప్రతి నిమిషం జ్ఞానాన్ని నేర్పిస్తారు.
మనుషులంటే ఎవరు, జీవులంటే ఎవరు, భగవంతుడంటే ఎవరు, తల్లిదండ్రులంటే ఎవరు, మనం ఏ విధంగా ప్రవర్తించాలని ప్రతి విషయాన్ని సూదికి దారం ఎక్కించినట్టు అందంగా తెలియపరుస్తారు. కనుక దయచేసి మీరు మీ పిల్లల్ని కాపాడుకోండి. ఖచ్చితంగా మీరు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ఉంది. మీ మీ దగ్గరలో ఉన్న ఇస్కాన్‌కి తీసుకెళ్ళండి. ఆ టెంపుల్‌లో మీ పిల్లల్ని సంరక్షించి ఉత్తమమైన మానవుడిగా తయారు చేస్తారు. ఇది తప్ప వేరే గత్యంతరం లేదని నాకు పూర్తిగా అర్థమైంది కాబట్టే మీకు తెలియపరుస్తున్నాను. ఓకేనా? హరే కృష్ణ. పోతే మరొక విషయం ఏంటంటే, అసలు ఈ దుఃఖాలకన్నిటికీ మూల కారణం మన ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ముఖ్య విషయం ఏమనగా జనులకి కృష్ణుని గురించి వినిటియే అభిరుచి కలగలేదు. అందుకు కారణమే వీరికి దుఃఖములకు కలుగుతున్నాయి అని చెప్పారు. కాబట్టి భగవంతుని యొక్క కథలు మనం వినడం వల్ల, అవి మన చెవుల ద్వారా మన హృదయానికి చేరడం వల్ల మన హృదయం పవిత్రమవుతుంది. మన మనసు చాలా సున్నితంగా తయారవుతుంది. అదేవిధంగా భగవంతుడు సేవించిన ప్రసాదం సేవించడం వల్ల మన మనసు కూడా అదేవిధంగా చాలా సున్నితంగా మన హృదయం పవిత్రంగా తయారవుతుంది. కనుక మీ ప్రదేశాల్లో ఇస్కాన్ టెంపుల్ ఎక్కడెక్కడ దగ్గరలో ఉందో ఆ టెంపుల్ దగ్గరికి ప్రతి ఆదివారం, ప్రతి ఏకాదశి, కుదిరితే ప్రతిరోజు వెళ్ళండి. మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. వేరొకరు ఎవరు కాపాడరు. అలా మీ పిల్లల్ని మీరు కాపాడకపోతే మీ పిల్లలు చేసే పని ఏంటో తెలుసా? ఈ ప్రపంచాన్ని నాశనం చేసేస్తారు. అంటే మీరే మీ పిల్లల్ని రాక్షసుల్లాగా తయారయ్యేదానికి అనుకువగా ఉండటం వల్ల ప్రపంచాన్ని నాశనం చేసి పడేస్తారు. ప్రతి దేశాన్ని నాశనం చేసి పడేస్తారు. అలా తయారైపోతున్నారు పిల్లలు. మీకు తెలియట్లేదు. మీ ముందు బుద్ధిమంతుల్లాగా ఉంటున్నారు, అమాయకుల్లా ఉంటున్నారు. బయటెళ్ళి వాళ్ళు చేసే దారుణాలు చాలా దారుణంగా ఉంది. కాబట్టి మీరు మార్చలేరు, ఇంకొకరు మార్చలేరు. ఒక ఇస్కాన్ మాత్రమే మీ పిల్లల్ని మార్చగలుగుతుంది. నేను బాగా అనుభవించే చెప్తున్నాను. దయచేసి మీ మీ ప్రదేశంలో ఉన్న ఇస్కాన్కి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. హరే కృష్ణ. ఇది తప్ప వేరే గత్యంతరమే లేదు.